ఎస్, ఈ సామాజిక వర్గంలో మేము అదే చెప్తున్నాను, మీకు అంతమంది కూడా చెప్పడం చెప్పారు. సమాజానికి ఏం చేసామని చెప్పుకుంటూ మా వాళ్ళకి మేము అందరం జ్యూస్ లాగా ఎవరికైతే ఒకరికొకరు సహకరించుకుంటూ మా వాళ్ళని ఒక తాటి మీద తీసుకొస్తాం. కొంచెం వైబ్రెంట్ గా మాటల్లో చెప్తే కొంచెం నేను కూడా అర్థం చేసుకుంటాను. వైబ్రెంట్ గా చెప్పాలంటే మా యొక్క బలం ఏందనేది, సత్తా ఏంటని, మా బలగం ఏందనేది, మా ఆలోచనలు ఏందనేది సమాజానికి తెలియని వాళ్ళకి తెలియజే ఒక ప్లాట్ఫామ్ కింద కూడా దీన్ని మేము ఆల్రెడీ తెలుసు. చాలా వరకు చాలా మందికి తెలియకపోవటం వల్ల, ఢిల్లీలో ఉండే వాళ్ళకి తెలియకపోవటం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళకి కూడా తెలియాలనేది సెంట్రిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ. ఇప్పుడు ప్రధాన కుర్చీలో మీరు కూర్చొని ఉంటే మీరు 30 మందికి 30 కుర్చీలు వేసి కూర్చోబెట్టగలరు. కరెక్ట్. మీకు ఆ కుర్చీ లేనప్పుడు ఈ కుర్చీలు ఎవడు వేస్తాడు, ఎవడు వడ్డించేవాడు మనవాడైతే మూలం కూర్చున్నా కానీ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మనం ఎంత అభ్యుదయంగా ఆలోచించినా మన అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, ఉంటుంది. దాంట్లో మా వాళ్ళకి మేము చేసుకుంటాం, తోడ్పాటు అందించుకుంటాం. దీంట్లో మొదటి నుంచి నేను కొన్ని చూస్తే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి రామకృష్ణ గారు, తర్వాత రమాదేవి గారు, గోపాలస్వామి, దొరైస్వామి నాయుడు గారు, సో అందరినీ కూడా ఇంట్రెస్ట్ చేస్తూ వచ్చారు మీరు అందరినీ కూడా. మా దాంట్లో ప్రముఖుల్ని, అంటే బ్రోచర్ అనేది ఒక 10-12 పేజీల కంటే వేయలేం కాబట్టి ఒక 15-20 మంది ప్రముఖుల్ని వేసాము. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, తర్వాత లివింగ్ మిగతా వాళ్ళందరూ స్వర్గస్థులైన వాళ్ళు, లివింగ్ లెజెండ్స్ కింద వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. రంగా గారిని కూడా పెట్టారు. రంగా గారు రైతు బాంధవుడు అంటే మా సామాజిక వర్గం అని మేము గొప్పగా చెప్పుకోగలిగిన వాళ్ళు. రంగా గారే కాదు, రాణి రుద్రమదేవిని కూడా పెట్టుకున్నాం. ఇంకా పెట్టాలనుకుంటే పల్నాడు బ్రహ్మనాయుడిని కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా బుక్ పెద్దగా అయిపోతుంది అనేది పెట్టలేదు. కానీ ఎల్వి ప్రసాద్ గారిని పెట్టుకున్నాము, ముత్యాలరాజు గారిని పెట్టుకున్నాము, వెంకయ్యనాయుడు నాయుడు గారిని పెట్టుకున్నాము. అంటే చాలా మంది ఉంటారు సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, బట్ దాంట్లో ఉన్న స్పేస్ని బట్టి కొందరిని పెట్టుకున్నాం. కానీ కుసుమ్ కుమార్ గారు చాలా బిగ్ కాన్సెప్ట్ అండ్ బిగ్ వర్క్ హ్యావ్ టు బి డన్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్, అది దానికి సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది. అంటే దానికి సక్సెస్ అవుతుందని నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మాకు వచ్చిన స్పందన. ఓకే, ఈ KGF అనేది మా యొక్క డిజైనర్ దగ్గర నుంచి మా యొక్క బ్రోచర్ లీక్ అయింది. అప్పటికి ఇంకా KGF ఫెడరేషన్ అనా అలయన్స్ అనేది, ఆ డిజైనర్ ఏదో అలయన్స్ అని KG అని ఒకటి చెప్పడం జరిగింది. అంటే కంటెంట్ అంతా ఇదేనే. అది వితిన్ 24 hours ప్రపంచ నలుమూలలా తిరిగింది. మాది బ్రోచర్ రిలీజ్ చేసేసి, నేను బ్రోచర్ రిలీజ్ కనుక వస్తే TV5లో దాన్ని 1.5 million వ్యూవర్స్ వచ్చినాయి. ఓకే, అంటే ఎంత అవసరం ఉంది, ఇటువంటి ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం ఉందనేది మా వాళ్ళలో ఎంత బలంగా ఉందనే దాన్ని బట్టి మాకు అది ఎంకరేజింగ్గా మేము అనుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి. నేను ఈ మధ్యన ఒక NRI, ఆయన అమెరికాలో ఉంటారు, ఆయన చెప్తూ ఓ మాటల్లో అన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని దించాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. సో మాలో సాలిడారిటీ ఎంత ఉంది అన్న చూపించడానికి అక్కడి నుంచి 2000 మంది 3000 మంది ఫ్లైట్లలో వచ్చారు ఇక్కడికి. సో అభివృద్ధి విషయంలో మేమెంత ఇది ఉండాలి, మా కమ్యూనిటీ ఎంతవరకు సాధించగలదనే విషయాన్ని కూడా మేము చూపించామని అన్నారు. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ ఏమో నేను అనుకోవటం, ఇలాంటి మీట్స్ పెట్టడానికి కూడా ఒక అంటే దానికి దీనికి సంబంధం లేదు, నేనేమంటే అట్లా మీట్ ముందే పెట్టేవాళ్ళము, అది ఎలక్షన్ తర్వాత పెట్టామంటే ద సాలిడారిటీ బిట్వీన్ ద పర్సన్స్ అనేది చూపించడానికి. అంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ అన్ని వర్గాలు వేయటం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఒకటి కమ్మాస వేసారనేది కాదు, అన్ని వర్గాలు వేసారు అక్కడ. లేకపోతే అంత మెజారిటీ రాదు. 19లో జగన్ రావడానికి కానీ ఇప్పుడు రావడానికి